వెల్కమ్ టు కంచర్ల మీడియా. మత సామరస్యానికి సోదర భావానికి రంజాన్ పవిత్ర మాసం ప్రత్యేక అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం మోరంపూడిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ మాసం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని కొనియాడారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని, అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈమాన్, నమాజ్, రోజా, హజ్ యాత్ర వంటి ఇస్లాం ధర్మాలను పాటిస్తూ అల్లా స్మరణలో గడపడం శుభపరిణామమని మంత్రి దుర్గేష్ అన్నారు. సర్వమానవాళి శాంతి మార్గంలో నడవాలని పవిత్ర ఖురాన్ బోధిస్తోందని, ఈ మాసంలో ముస్లింలు పాటించే కఠిన ఉపవాస దీక్షలు వారి పట్టుదలకు దైవచింతనకు నిదర్శనమని అన్నారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గని కృష్ణ, కూటమి నాయకులు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గని కృష్ణ గారికి, ఇతర కూటమి నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం మీరు ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా నమాజ్ చేస్తూ సాయంత్రం ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడం, తద్వారా మీరు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే దువా, అల్లా యొక్క దయ మన మీద ఉండాలనేటువంటి మాటని మనందరూ కూడా కోరుకుంటాం. ఇది రంజాన్ వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పవిత్రంగా ఉంటూ ఆహార నియమాలను పాటిస్తూ ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇచ్చే విధంగా మీరు చేసేటువంటి కార్యక్రమం. అందులో మేము కూడా భాగస్వాములు అవడం వల్ల మీరందరూ చేసేటువంటి ఆ పవిత్ర కార్యక్రమంలో అల్లాని మేము కూడా స్తుతించుకునేటువంటి అవకాశం మాకు కూడా దొరుకుతుంది. మీరందరూ కోరినట్లుగానే మేము కూడా అల్లాని కోరుకుంటాం. ఆయన యొక్క దువా మా మీద ఉండాలనేటువంటి మాట. ఇది ఎందువలనంటే మానవ సమాజం కోసం అందరం కూడా సోదరభావంతో పెరగాలనేటువంటి మాట. అదేవిధంగా కలిసిమెలిసి హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి మాట. అల్లా యొక్క గొప్పతనం ఏంటంటే, ఎనకృష్ణ గారికి నాకు చాలా కాలంగా పరిచయం ఉన్నప్పటికీ, స్నేహం ఉన్నప్పటికీ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది గతంలో లేదు. ఈ రంజాన్ మాసం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం కూడా అల్లా యొక్క దువా అనేటువంటి మాటని నేను నమ్ముతున్నాను. చక్కగా అందరం కలిసి అందరం ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం, తద్వారా సోదరతత్వాన్ని పెంపొందించుకోవడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది.